హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్, దాన్ని నుమాయిష్ ఎగ్జిబిషన్ 24 అని అంటారనమాట. నా ముందున్న వ్లాగ్స్ చూడకపోతే మీరైతే పింగ్ అయితే చూడండి. ఇంకా ఛానల్కి వాళ్ళైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూరి. యాజ్ యూజువల్ ఈ వ్లాగ్ని కవర్ చేయాలి. నేను అవినాష్ అయితే వస్తున్నాము. మీరు ఎట్లయితే సపోర్ట్ చేస్తారో ప్రతి ఒక్క వీడియోకి అట్లనే సపోర్ట్ చేయర్రి. దుల్పేట్ వీడియోకి మంచిగా 3.3K వ్యూస్ వచ్చినాయి. ఇంకా సంక్రాంతి దానికి, ఇంకా భోగి దానికి అట్లనే వీడియోస్కి ఎట్లయితే సపోర్ట్ చేస్తారో అట్లనే సపోర్ట్ చేయర్రి. అవినాష్ గాడు చిల్డ్రా గైస్, ఈడు ఎప్పుడు ఇట్లనే అడుగుతాడు. ఓకేనా గైస్, లాస్ట్ వరకు అయితే చూడుర్రి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. డోంట్ మిస్ ఇట్ అండ్ డోంట్ స్కిప్ ఇట్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గాంధీ భవన్ అనమాట, గాంధీనగర్ కాదు, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కాడ అవుతుంది అలా. ఇగో అయోధ్యలో ఓపెనింగ్ కదా 22కి, అట్లా అని ఇవన్నీ అయితే పెట్టిరనమాట. స్టాచ్యూస్, ఇంకా ఫ్లాగ్స్ అవన్నీ. ఇప్పుడేమో రేర్ కెమెరాలో మొత్తం ఇన్ డీటెయిల్స్ అయితే పెట్టేస్తా. స్కిప్ అయితే చేయకర్రి. సినిమాటిక్ షాట్స్ బి వస్తాయి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి బి షేర్ చేయండి. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగంగానే రైట్ సైడ్లో ఈడైతే ఎంట్రీ అనమాట. చూస్తారు కదా, ఇది వచ్చేసి ఎంట్రీ. ఈడైతే చాలామంది అయితే ఉన్నారు. లోపల ఇంకా ఎట్లా ఏమేమి ఉన్నాయి అన్నీ అయితే ఇన్ డీటెయిల్స్గా చూపెట్టేస్తా. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇటు కెన్ వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. ఇక బయట వచ్చేసి బయట పెట్టారు ఇవన్నీ సామాన్లు. బయటకి లోపలికి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది ప్రైస్. ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చేసి బయట స్టేట్స్, కంట్రీస్ వాళ్ళకైనా వస్తారు. ఇట్లా బయట మాస్కులు అవి ఇవి అయితే అన్నీ అమ్ముతారు అనమాట. చూడరు, ఇక కిడ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో వస్తారు, కపుల్స్ వస్తారు, చాలామంది అయితే ఉన్నారనమాట. ఇక్కడ ఇది బయట స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, టాయ్స్ అవైతే ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. చూడరు, 83 ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనమాట. 24లా ఇండియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ ఇదే. ఇప్పుడైతే లోపల టికెట్ తీసుకొని పోతాము. సో గాయస్, ఈరోజు చూసుకుంటే మనం టికెట్ తీసుకోవాలనుకుంటా. సో టికెట్ తీసుకొని లోపలికి ఉంటాం డైరెక్ట్. టికెట్ కౌంటర్ ఇది. సో తీసుకుంటుంది మనోడు రాబోయి. సక్సెస్ఫుల్లీ టికెట్ చెకింగ్ అయిపోతుంది అనమాట. డైరెక్ట్ నీట్గా చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోవచ్చు. ఏదైనా చేతులు పెడుతుంది. లోపలికైతే వచ్చేసినాం అనమాట. లోపలికి వచ్చినాక ఇదంతా ఎంట్రన్స్. దీనికి 2 ways ఉన్నాయన్నమాట ఎంట్రీ కానీ. ఇంకా ఇంట్లో ప్రైజింగ్, చిన్నపిల్లలకి, హోమ్, A to Z అయితే ఐటమ్స్ ఉంటాయి. విత్ రేట్ అయితే నేను చూపెట్టేస్తా. స్కిప్ అయితే చేయకూరి. సినిమాటిక్ షాట్స్ వస్తాయి, ఎంజాయ్ అయితే చేయండి. జెంట్స్ దొరకాలంటే కష్టమే. మళ్ళాను చూడు, ఆడా లేడీస్, ఈడా లేడీస్, అలా బస్సులకి మనకేందో ఒక మారుమూల ఒక షాపు. ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం లేడీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మొత్తం డ్రెస్సెస్ ఇవన్నీ డ్రెస్సెస్ కలెక్షన్. అంటే వాళ్ళకి ఏమేమి టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఇగో JN ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అంట. లోపల చూద్దాం. 152 టీ-షర్ట్స్. ఎంట్రీ కాగానే చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి షర్ట్స్, జెంట్స్, లేడీస్ అయితే ఉన్నారు. ఒక్కొక్క రేట్ ఒక్కొక్కటి ఉంది. నేనైతే ఇప్పుడు ఇన్ డీటెయిల్స్ చూపెడతా. ఇక్కడ వచ్చేసి షర్ట్స్ 199. ఇవన్నీ షర్ట్సే. ఎన్ని గణం ఉన్నాయి చూడరి. ఇవన్నీ షర్ట్స్ చూస్తారా. 199. ఇక్కడ బయటవి ఉన్నాయి 150 చిన్నపిల్లలకి, లేడీస్. ఇవన్నీ డ్రెస్సెస్ 349 MRP. ఆడ చూడరు ఎన్ని గణం ఉన్నాయి. బయట అయితే మెన్స్కే చూపెడుతున్నా. ఇవి వచ్చేసి మెన్స్దే అనమాట. షర్ట్స్, టీ-షర్ట్స్, ప్యాంట్, షార్ట్స్. ఇగో కావాలని ఇక చూడు ఎట్లా వేసుకుంటున్నాను నన్ను. కానీ
మధ్యలో ఫుడ్ తినాలి ఎట్లనా, లేకపోతే ఎండుకపోతాము. క్రౌడ్ లేదు ఎందుకంటే మార్నింగ్ వచ్చినాం కదా, మార్నింగ్ వస్తే క్రౌడ్ ఉండదు, ఈవినింగ్ వస్తే క్రౌడ్ లేనప్పుడే కావాలా నాకు. అట్లా ఈయనకి తెలియదు క్రౌడ్లు ఉంటే ఎట్లా ఆగమాగం చేస్తారు. 249 ఇదంతా లేడీస్కే. అంటే ఒకటే షాప్లో ఎన్ని గణం ఉన్నాయన్నమాట, నచ్చితే తీసుకోవచ్చు. ఇక 199. చూడు ఒక్కొక్క మోడల్ ఉంది. ఇదంతా లేడీస్ కలెక్షన్స్ ఉన్నాయి కదా. ఇటుదికి వచ్చేసి ఈడబి ఎంట్రీ ఉంది, ఈడబి చెకింగ్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి గ్లాస్ వేర్స్ ఉన్నాయి, గ్లాస్ వేర్ చూపెడతాం మేము. ఇక్కడ చూడు పాప చూడు, ఇక్కడ వచ్చేసి గ్లాస్ వేర్స్ మొత్తం క్రాక్స్ తక్కువ ఉంటాయి ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్. ఇవి వచ్చేసి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ మావాడైతే చూస్తుంటారు. ఇగో మావినాజాడు ఏమో మాట్లాడుతున్నాడు. ఏడవి ఉన్నాయి, ఎట్లా వరుతారు చూడు. 1200 వాళ్ళ 500 అంట. ఇక్కడ పిల్లోస్ ఇది షాప్. కేజీఎన్ ఫాస్ట్ ఫుడ్ ఎట్లానో ఇక్కడ కేజీఎన్ బ్యాగ్స్ అని పెట్టిండు. ఇక చూడు ఎన్ని బ్యాగ్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక ఒక లేడీస్ని పట్టడం వచ్చామంటే జోబి ఖాళీ. నీకు బిరా సేమ్ ఒకవేళ ఉంటే ఏమవుతుందరా అకౌంట్ క్రెడిట్ కార్డ్తో సహా మొత్తం కార్వానా అష్నాం అంటే మనకు పడేటోళ్ళు కదా మంచిగా నీట్గా ఉంటారు కదా. పద్ధతి అంటారు రా బాబు. ఈడ వచ్చేసి టాయ్స్ది అనమాట. టాయ్స్ దగ్గరికి అయితే వెళ్దాం, లోపల చూద్దాము. పెద్ద బైక్ మస్తు ఉంది, ఇది స్పోర్ట్స్ బైక్. ఇక్కడ ఆటోస్ ఉన్నాయి, ఆటోస్ ఈడ దొరికినంత తక్కువగా అయితే దొరకవు ఇవన్నీ. రిమోట్ కంట్రోల్ ఇవాడ గన్ ఉంది, డెమోది. విన్నారా సౌండ్? ఈడబి ఒకటి ఉంది. ఇక్కడ బాక్సింగ్ కిట్, చిన్నపిల్లల బాక్సింగ్ కిట్. గైస్ మొత్తం ఈ ఎగ్జిబిషన్లో 2000 ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 2000 ఐటమ్స్ అంటే టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఇంకేందంటే ఇంకా వీడియో కంటిన్యూషన్ అయితే ఉందన్నమాట. లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక మా బ్రో అయితే మొత్తం సజాయిస్తుండు. కార్లో లోపల తీసుకురావాలంటే కార్కి అమౌంట్ కట్టయితే లోపలికి తీసుకురావాలి. ఇట్లా కార్స్ అలౌడ్ ఉంది. షేరింగ్ అన్సా ఇప్పుడు మా వాడు ఒకటి చెప్పిండు, అది దోలాడదాం. గైస్ మీరేమన్నా కొత్త వీడియోస్ సజెస్ట్ చేయాలంటే కామెంట్ బాక్స్లో సజెస్ట్ చేయొచ్చు. చిన్నప్పుడు మేము ఇవన్నీ చూసి అది కావాలి ఇది కావాలని కొట్లాడుకుంటుండే, ఎంబడి పడుతుండే, ఏడుస్తుండే. ఈయనైతే బాగా వాళ్ళ డాడీ కొడుతుండే, అంటే ఐజత్ తీసుకుంటుండే. ఆడే ఇక్కడ వచ్చేసి ఎట్లా ఆడుకుంటుండు. ఇక్కడ అన్ని టాయ్సే. చాయ్ అని వరుతుండు. ఆమె ఉంటుంది చూడు, సుజుకి. ఇగో రూట్ ఇది. ఇగో ఇక్కడ కత్తిలివి ఉన్నాయి. అరే వాళ్ళకి చెప్తే తీసిస్తారు కదరా. వచ్చేసి మిక్కీ మౌస్ది. కితనే కాయ బాయ్? 100 రూపీస్ అంట. ఇక్కడ వచ్చేసి అన్ని 100. ఇవి ఇటువంటి టైప్ అయితే 100. ఏ వాళ్ళే
ఇవి भी 100 दे ये ఇది भी 100 ఇది ये पूरा 100 का ये ఇది వచ్చేసి 150ది कीचेन वॉच अंट कीचेन वॉच एक डेमो दिखा सकते भाई अयो कीचेन वॉच होगा डेमो आदि कितने का है भाई वो ये 350 का है भैया 350 ना अंटा मिरर है ना भी है मिरर है कितने का भाई 150 का है 150 मिरर ఇది బ్రాండెడ్ कीचेन्स टोयोटा किया होंडा सुजुकी टाटा एनफील्ड ऐसे भी पल्सर पल्सर आपको नाम लिख के दे ఇట్లా పేరు రాసి ఇస్తారు కితే కా భాయ్ నామ్ లిఖే దేతో 150 అంట ఇట్లా పేరు రాసి ఇస్తే 150 आपको नाम దీని మీద పేరు రాసి ఇస్తారు ఇది 150 అంట कैलकुलेटर भी है క్యాలిక్యులేటర్ బి అంట ఇది వచ్చేసి చూడుర్రి మొత్తం చెక్కతో చేసిన ఫ్రేమ్స్ ఇవి ఒక్కొక్క ఆర్ట్లో ఒక్కొక్కటి ఉంది అనమాట ఇగో ఇడబి కృష్ణ ఉంది ఇంత ఇంత పెద్ద ఫ్రేమ్స్ ఇగో ఇడబి ఉన్నాయి ఇగో ఇంత ఇంత పెద్దగా ఉన్నాయి చూడుర్రి ఇగో ఈడైతే మొత్తం షాపే ఉంది వికాస్ వికి ఆన్లైన్ ఈడొచ్చేసి ఇగో మొత్తం ఇక్కడ దేవుంది బి ఉంది వెంకటేశ్వర స్వామిది అమ్మవారిది ఇగో ఇది ఫారెస్ట్ది ఇగో ఇక్కడ ఇలా షాప్లోనే ఇవన్నీ ఇగో ఎలిఫెంట్ అది బి చెక్కతో చేసింది ఇక్కడ టాయ్స్ బి ఉన్నాయి ఇగో పప్పు చేసే గుత్తి అవన్నీ కిచెన్స్లో చెక్కతో యూజ్ చేస్తారు కదా అవి ఇక్కడ వచ్చేసి మళ్ళీ సేమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఇక్కడ వాచెస్ ఇక్కడ వచ్చేసి డాల్స్ చెక్కతో చేసిన డాల్స్ ఇంకా లోపలైతే ఇంకా ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి చాలా ఈ ఎగ్జిబిషన్ తిరగాలంటే ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తినాలి తిని తిరగాలి తిరుగుతూనే ఓపిక ఉంటుంది మధ్యలో ఎట్లనన్నా తిరగవచ్చు అనమాట ఇంకొకటి వచ్చేసి ఈవినింగ్ పూట ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ స్మోక్ ఐస్ క్రీమ్ ఇస్తారు బిస్కెట్స్ ఇస్తారు స్మోక్ బిస్కెట్స్ అవి అవి ఈవినింగే చూపెడతారు ఎందుకంటే మార్నింగ్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి అంత ఏముండదు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు ఇంకా వీడియో కంటిన్యూషన్ ఉంది సినిమాటిక్ షార్ట్స్ అయితే వస్తూనే ఉంటాయి త్రీ మినిట్స్ 10 ల్యాబ్స్ అనమాట 100 రూపీస్ అనమాట పర్ హెడ్ అన్నీ మొత్తం 4 సెటప్స్ ఉన్నాయి మొత్తం ప్లే స్టేషన్ ఉన్నది ఇక్కడ ప్లే స్టేషన్ 5 కొత్తగా వచ్చింది కదా అదే సెటప్స్ ఇవి నాకైతే నచ్చింది మీరు వచ్చి ఆడొచ్చు అంటే కిడ్స్కి యంగ్స్టర్స్కి అయితే ఇవైతే చాలా నచ్చుతాయి తాగుతానేమో ఎక్కువ ఇక్కడ తాగుతుంది తక్కువ 50 రూపాయల వాటర్ బాటిల్ అయితే తీసుకురావు సంకటం అయిపోయినావా ఇంకున్నది ఎగ్జిబిషన్ వచ్చిరనుకో 20 రూపీస్ 30 రూపీస్ ఏం లే 5 రూపాయల డొప్ప 10 రూపాయల కప్పు 20 అంత కూడా కాదు ఒక 10 రూపాయల స్ట్రా ఇది ఏంటంటే జస్ట్ ఒక రఫ్ ఫిగర్ ఒక 20-30 రూపీస్ మాత్రం ఇవన్నిటికి కలిపి ఎంత దొబ్బింది తెలుసా 50 రూపాయలు 50 ఇది 30 రూపీస్ వాటర్ బాటిల్ 20 రూపీస్ వాటర్ బాటిల్ పోయి 30 రూపీస్ అయితే అయింది వాటికే మీకు అర్థమైపోవాలి లోపల ప్రైసింగ్ ఎట్లుందో జరా కొన్ని రీజనబుల్ అనిపిస్తున్నాయి అన్నీ అయితే కాదు ఫుడ్ కౌంటర్కి అయితే వచ్చినాం అనమాట ఇది ఫుడ్ కౌంటర్ టోకన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి మస్తు మంది ఉన్నారు చాయ్ ఆగ్రా డైమండ్స్ అంట జూలాలు అనమాట ఇప్పుడైతే చిన్న చిన్న అయితే స్టార్ట్ చేసారు పెద్ద అయితే ఈవినింగే స్టార్ట్ చేస్తారు
ఇక్కడ వచ్చేసి అన్నీ చూసారు కదా వెనకాల జూలాలు అయితే ఉన్నాయి, ఇవన్నీ జూలాలు. ఇక్కడ వచ్చేసి స్వీట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. ఎన్ని టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి చూడరు, ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి ఉన్నది, మెల్లగా చూపెడతా చూడరు. చూస్తారు కదా డ్రై ఫ్రూట్స్, ఇంకా కిచెన్లో ఐటమ్స్. ఇక్కడ వచ్చేసి పఫ్ బిఫ్ ఏదేదో ఉంది. 30 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. కోరికలు అంటే వికాస్ వికి ఆన్లైన్ ఛానల్కి మంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ బాగుండాలని కోరుకుంటున్నా. ఈ ఛానల్ చేస్తే మా ఓన్ ఛానల్ ఎట్లా ఆటోమేటిక్ మనం లేపేస్తాం అనమాట. ఓకేనా? లేపేయడం అంటే ఉన్న ఛానల్ లేపేయడం అంటే అలా కాదు గైస్, అంటే కొత్త ఛానల్ స్టార్ట్ చేద్దామని. ఇప్పుడైతే ఈ జూలాలు అన్నీ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి. మేమైతే ఈ మార్నింగ్ చూపెడితే బాగుంటుంది లుక్ అని వచ్చేసినాం అనమాట. ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది, ఆ రష్లో ఫోన్లు కొట్టేస్తే బాగుంటుంది. బాస్కెట్ బాల్ది అనమాట, బాల్స్ ఉంటాయి, ఆ బాల్స్ వేయాలి యాక్చువల్లీ. ఇక్కడ బాస్కెట్ బాల్ ఉంటుంది, ఇటుకి వచ్చి చిన్న బాల్స్ లోపల చూస్తారు కదా, అది ఇట్లా ఒక టబ్బులాగా ఉంటుంది, ఆ టబ్బులో 3 balls అయితే వేయాలి. వేస్తే ఇందులోకి ఏదన్నా ఒకటి ఇస్తారు. ఇది బి సేమ్ అసొంటిది. ఇంకోటి వచ్చేసి షూటింగ్ గేమ్ 100 rupees. అట్లా నా ముంగట అయితే పోయిన నుమాయిష్ బ్లాగ్లో చూడుర్రి, ఒక అబ్బాయి గెలిచిండు, ఒక అమ్మాయి గెలిచింది. గైస్ ఇది వచ్చేసి ఈడబి ఏదో షో అవుతుంది నాంపల్లి ఎగ్జిబిషన్లో. ఇదో ఈడబి మొత్తం సెక్యూరిటీ అయితే ఉందన్నమాట. ఇటు వచ్చేసి లోపల చూపెట్టేస్తాను, లోపల అయితే అమ్మంది సెటప్ అయితే ఉందన్నమాట. జూమ్ చేస్తే పట్టుకోరా, ఇది జూమ్ చేద్దాం. రామ్ మందిర్ సెటప్ అవుతుంది. ఇక్కడైతే న్యూస్ రిపోర్టర్స్ ఉన్నారు, న్యూస్ రిపోర్టర్స్. ఇక్కడైతే రామ్ మందిర్ సెటప్ది ఇప్పటికా చూపెట్టినా కదా, ఇగో రామ్ మందిర్ సెటప్ ఆడుంది, ఫ్లాగ్ ఎగురుతుంది, అది ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది దానికి. సిగోడ్ వచ్చేసి ట్రైన్ అనమాట, పర్ పర్సన్ అని ఎంత ఉంటుంది అనమాట. అది ఎక్కినాం అనుకో మొత్తం నాంపల్లి ఎగ్జిబిషన్ తిప్పుతుంది, తిప్పేసి వచ్చి ఇక్కడ ఆపేస్తుంది. ఈ ట్రైన్ది చూడు, లవన్ నుమాయిష్ ఇది. గైస్ వీడియో అయితే చూసారు కదా, ఎట్లా అనిపించింది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే అప్ టు డేట్ బ్లాగ్స్ అయితే వస్తుంటాయి. ఎట్లయితే సంక్రాంతికి వీడియోస్ సపోర్ట్ చేసారు, నా ముందున్న బ్లాగ్స్కి సపోర్ట్ చేశారో అట్లనే సపోర్ట్ చేస్తుండ్రి. నా ముందున్న వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్లో బి చెక్అవుట్ చేసుకోర్రి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ అయితే తప్పక చేసుకోర్రి. మీరు ఏదైనా సజెషన్ కంటెంట్ కావాలి, బ్లాగ్స్ కావాలి అంటే మీరు పిన్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. నేను మీ వికాస్, సైనింగ్ ఆఫ్.